బీహార్లో పీకే దెబ్బకు బీజేపీకి నష్టం వస్తుందా? అగ్రవర్ణ ఓటర్లు ప్రశాంత్ కిషోర్ వైపు మొగ్గు చూపుతారా? బీజేపీ సంప్రదాయ ఓట్లకు ఆయన గండి కొడతారా? 8 నుంచి 10% ఓట్లను ఆయన కొల్లగొడతారన్న సర్వేలు ఎన్డీఏ కూటమిలో గుబులు రేపుతున్నాయా? నవంబర్ 22వ తేదీ నాటికి బీహార్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. 3 విడతలుగా పోలింగ్ నిర్వహణకు ఈసీ సిద్ధమవుతోంది. 2020లోనూ 3 విడతల్లోనే పోలింగ్ నిర్వహించారు. 2017లో మాత్రం 5 విడతల్లో పోలింగ్ జరిగింది. ఈసారి నవంబర్ 5 నుంచి 15 మధ్యలో పోలింగ్ జరిగే ఛాన్స్ ఉంది. అక్టోబర్ మొదటి వారంలో ఈసీ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. సీఎం అభ్యర్థి రేసులో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దూసుకెళ్తున్నారు. వృద్ధాప్యం, ప్రభుత్వ వ్యతిరేకతతో జేడీయూ నేత ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ కునారిల్లుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పట్టువిడువని విక్రమార్కునిలా ప్రయత్నిస్తూ సర్వేల్లో ముందుకొస్తున్నారు. ఆయన పార్టీకి 8 నుంచి 10% ఓట్లు రావచ్చన్న అంచనాల నేపథ్యంలో అటు ఎన్డీఏ ఇటు ఇండీ కూటమిలో గుబులు రేగుతోంది. నిజానికి ప్రశాంత్ కిషోర్ కు దేశమంతా పేరున్నా సొంత పార్టీ పెట్టి పాదయాత్రలు చేశాక కూడా బీహార్లో పెద్ద క్రేజ్ రాలేదు. అయితే ఇటీవలి కాలంలో బీహార్లో అవినీతి, వలసలు, నిరుద్యోగం లాంటి అంశాలపై మాట్లాడారు. దీంతో యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. బీహార్లో బీసీ రాజకీయాలు ఎక్కువ. తేజస్వి యాదవ్, నితీష్ కుమార్ ఇద్దరు బీసీలే. ప్రశాంత్ కిషోర్ బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు కావడంతో అగ్రవర్ణాల వారంతా ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీ ఓట్లకు గండిపడనుంది. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కన్నా ఎన్డీఏకే ఎక్కువ నష్టం కలిగే ఛాన్స్ ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పీకే వైపు మళ్లితే తమకే లాభమంటోంది ఎన్డీఏ కూటమి. రాజకీయాల్లో ఎలా రాణించాలో, అధికారాన్ని ఏ విధంగా హస్తగతం చేసుకోవాలో ప్రధాన పార్టీల వారికే పాఠాలు నేర్పిన ఆయన తన పార్టీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అనే చర్చ బీహార్లో జరుగుతోంది. బీహార్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆయన ర్యాలీలకు పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో రాజకీయ క్షేత్రంలో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. అలాగే ఆయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యూత్ లో మంచి క్రేజ్ వస్తోంది. ఇటీవలే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ అయ్యాయంటూ ఆయన చేసిన ఉద్యమానికి నిరుద్యోగుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రశాంత్ కిషోర్ తన ప్రసంగాల్లో అధికార ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సాధారణంగా పాయింట్అవుట్ చేసే వలసలు, నిరుద్యోగం, అవినీతికి సంబంధించిన అంశాలను ఆయన లేవనెత్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే రాజకీయాలను ప్రభావితం చేసే కులం కార్డు, సాంప్రదాయకంగా ఎన్డీఏ ప్రధాన ఓటర్లుగా పరిగణించబడుతున్న ఓటర్లను పీకే ఆకర్షిస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. नमस्कार, आप सबका इस गर्मी में इतना कड़ाके की धूप में आप लोग समय निकाल कर आए हैं. ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీస్తారని అనేక అభిప్రాయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీలో కింగ్ మేకర్ గా పీకే అవతరించనున్నారని సమాచారం. ప్రశాంత్ కిషోర్ చేసే ఆరోపణల్లో వాస్తవాలు లేవంటూ బీజేపీ కొట్టిపారేస్తున్నా ప్రజల్లో మాత్రం ఆలోచన రేకెత్తింది. పీకేని ఎదుర్కొనేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి బీజేపీ నాయకులు కసరత్తులు ప్రారంభించారు. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మోదీ మిత్రల పేరుతో డిజిటల్ సైనికులను ఏర్పాటు చేసింది. వీరు ఎన్నికల ప్రచారానికి బాధ్యత తీసుకోనున్నారు. అలాగే ప్రభుత్వ పనిని సోషల్ మీడియా ద్వారా యువ ఓటర్లకు విడమర్చి చెప్పనున్నారు. మొత్తానికి పీకే దెబ్బకు బీహార్ రాజకీయాల్లో పెను మార్పులే రానున్నాయి. మన ఏపీ, తెలంగాణల బీహార్ ఓటర్లు ఒకవైపే తీర్పివ్వరు. అన్ని పార్టీలను ఆదరించే స్వభావం ఉంది. అందుకే
పీకే ఎవరి ఓట్లను కట్ చేస్తారోననే గుబులు రేగింది.